నాకన్నా గొప్పవారు తప్పకుండా ఉంటారు అన్న భావన మీకు రూఢమైతే మీరు వినయంగా కాకుండా అహంకారంగా ఉండడం సాధ్యం కాదు. మీరు గర్వంగా ఎందుకు ఉండలేరు అంటే దానికి ఒక్కటే కారణం. నా అంతవాణ్ణి అంటే గర్వం, నేనెంతటి వాణ్ణి అంటే వినయం. నేనెంతటి వాడిని అన్న భావన జీర్ణము కావాలి. అది ఎప్పుడూ నా యందు అంతర్లీనముగా ఉండాలి. నా అంతవాణ్ణి నేను ఇంత గొప్పవాణ్ణి అన్న భావన ఎప్పుడూ ఉండకూడదు. నేనెంతటి వాణ్ణి, ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంతంత గొప్ప గొప్ప పనులు చేశారు, వాళ్ళతో పోలిస్తే నేనెంత, నా బ్రతుకెంత, నీ సాధించిందెంత, నీ చదివిందెంత అన్న భావన ఉంటే ఇంకా ఇంకా వృద్ధిలోకి వస్తాడు. మీకన్నా అధికులు కనపడినప్పుడు మీరు గౌరవించగలగాలి. మీతో సమానులుండి తీరుతారు. మీరు ఎంత బాగా చదవగలరో అంత బాగా చదవగలిగిన వారు ఉంటారు. సమానుల పట్ల ఎప్పుడూ ఆదరభావం ఉండాలి.